Oxy Dental International Dental Implants Hospital. Advanced technology తో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Doctor Madhuri, periodontist and implantologist. సో నా స్పెషలైజేషన్ వచ్చేసి గమ్ అండ్ బోన్ అండ్ టీత్ మీద ఏదైతే హెల్తీగా ఉండాలో దాని రిలేటెడ్ స్పెషలిస్ట్ అండి నేను. సో ఫస్ట్ థింగ్, మన పళ్ళు చిగురు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే బ్రషింగ్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం. సో చాలామంది ఇప్పటికీ ఫింగర్తో బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు, వన్ టైం బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంప్రాపర్గా బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అసలు బ్రషింగ్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఎలా బ్రషింగ్ చేసుకోవాలి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మన పళ్ళు అనేది మనకి మాట్లాడటానికి అవసరం అవుతుంది, తినడానికి అవసరం అవుతుంది, లుక్స్కి అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఇదివరకు కాలంలో అంటే ఒక 1000 years క్రితం అసలు బ్రష్ అనేదే లేదనమాట. తర్వాత ఒక 100 years క్రితం టూత్పేస్ట్ అనేది లేదనమాట. సో ఈవెన్చువల్గా మన బ్రషింగ్ కానీ అంటే ఓరల్ హైజీన్గా ఉంచడానికి చాలా నీట్గా అడ్వాన్స్డ్గా టెక్నాలజీస్ వచ్చేసాయి. అది కూడా సింపుల్ మెథడ్స్ ఫాలో అవటం వల్ల మన ఓరల్ హెల్త్ అనేది మనం మంచిగా ఉంచుకోవచ్చు. సో ఓరల్ హెల్త్ మంచిగా ఉంచుకోవటం వల్ల ఇండైరెక్ట్గా మన బాడీ అంతా హెల్తీగా ఉంటుందండి. సో ఒక ప్రొవర్బ్ ఉంటుంది, ఓరల్ హెల్త్ ఈజ్ ద మిర్రర్ ఫర్ ద జనరల్ హెల్త్ అని. సో ఎప్పుడైతే ఓరల్గా బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ఉంటాయి, మొబిలిటీ ఉంటుంది, గమ్ బ్లీడింగ్ ఉంటుందో వాళ్ళకి ఏదో ఒక జనరల్ హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుందంట. సో కీప్ యువర్ ఓరల్ హెల్త్ వెరీ హైజీన్. సో ఇప్పుడు ఈ ఓరల్ హెల్త్ సింపుల్ టెక్నాలజీతో ఎలా హైజీన్గా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ బ్రషింగ్. ఆ బ్రషింగ్ అనేది 2 times చేయాలి. ఆ 2 times కూడా ప్రాపర్గా అంటే పెద్దవాళ్ళు అనేది ఎలా చేయాలి అంటే మోడిఫైడ్ బాస్ టెక్నిక్ యూస్ చేసి చేయాలి. చిన్నపిల్లలు ఫోన్స్ టెక్నిక్ ఆర్ సర్క్యులర్ మోషన్ టెక్నిక్ అనేది యూస్ చేయాలి. సో దీని గురించి ఫర్దర్గా అంటే ఈ టెక్నిక్స్ ఎలా చేయాలి అనేది ఫర్దర్గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దీంతో పాటు టంగ్ క్లీనింగ్ చేసుకోవటము, తర్వాత వాటర్ రిన్స్ చేసుకోవటము. ఏదైనా ఒక పన్ను ఉంటే మనం చేసే బ్రషింగ్ అనేది పన్ను యొక్క ముందు వైపు, వెనుక వైపు, పై వైపు అవుతుంది, కానీ పన్నుకి మధ్యలో అనేది ఆ బ్రషింగ్ అనేది అవ్వదన్నమాట. సో ఇలా పన్ను రెండిట్లా లైన్గా ఉన్నప్పుడు ఈ బ్రషింగ్ అనేది మనం చేసేది లోపల సైడ్, బయట సైడ్, పై సైడ్ అవుతుంది, కానీ పంటికి మధ్యలో బ్రషింగ్ అవ్వకపోవటం వల్ల ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా స్టిక్కీగా సాఫ్ట్ ఫుడ్స్ ఉండటం వల్ల అది అక్కడ అక్యూములేట్ అయ్యి పంటికి మధ్యలో వచ్చే పుచ్చు సమస్య అనేది ఈ కాలంలో బాగా ఎక్కువైంది. సో మీరు కనుక చూసుకుంటే ఒక 30 years క్రితం ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ స్టైల్ కానీ, స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, ఎన్విరాన్మెంట్కి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా డిఫరెన్స్ వచ్చాయి. అందుకని మన డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంటర్డెంటల్ బ్రషెస్ అని, ఇంటర్డెంటల్ ఫ్రాసెస్ అని కూడా వచ్చాయన్నమాట. దీంతో పాటు అంటే మన బ్రషింగ్, టంగ్ క్లీనింగ్, గార్గిలింగ్తో పాటు ఇది యూస్ చేయటం వల్ల మీరు 99% డెంటిస్ట్ దగ్గరికి రాకుండా అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో ఏ పంటి ఉన్న వాళ్ళకి ఫ్లాసెస్ కావాలి, ఎవరికి ఇంటర్డెంటల్ బ్రషెస్ కావాలి అనేది ఒక్కసారి క్లినికల్గా చెక్ చేసినంత మేము సజెస్ట్ చేస్తాము. సో ఏ ఇద్దరి థంబ్ ప్రింట్ అనేది సేమ్ ఎలా అయితే ఉండదో ఏ ఇద్దరి పళ్ళ వరుస కూడా అలాగే ఉండదండి. సో ఇది ఇంటర్నేషనల్గా ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో నో పర్సన్ విల్ హ్యావ్ ద సేమ్ డెంటిషన్ టైప్ అండ్ షేప్ ఆఫ్ ద అదర్ పర్సన్ అని తేలింది. సో ఎవరికి తగ్గ ప్రాబ్లం బట్టి వాళ్ళకి ఎలాంటిది సజెస్ట్ చేయాలి. ఒకవేళ యాంటీరియర్ టూత్లో గ్యాప్స్ తక్కువ ఉంటే ఫ్లాస్ యూస్ చేయాల్సి వస్తుంది, పోస్టీరియర్ టూత్లో గ్యాప్స్ ఎక్కువ ఉంటే ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. సో దీని గురించి అంటే ఈ గమ్ రిలేటెడ్ కావచ్చు, టూత్ మెయింటైన్ రిలేటెడ్ కావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఆక్సీ డెంటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ డీటెయిల్గా మీ టీత్ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలి, మెయిన్గా ప్రివెంటివ్ ప్లాన్స్ అనేది చెప్తా ఉంటామండి. సో స్పెషల్గా మన ఆక్సీ డెంటల్లో క్యాష్లెస్ డెంటల్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో మనకి 999 నుంచి స్టార్ట్ అయ్యి 2000 వరకు ఉంటాయి. సో దీని గురించి ఫర్దర్గా ప్రివెంటివ్ ప్లాన్స్ గురించి
అండ్ ఎలా మీరు మెయింటైన్ చేయాలనే గురించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.